మొగుళ్ళూరులో ఒక వ్యక్తి ముస్లిం మైనారిటీ వ్యక్తి వర్షం గురించి మాట్లాడితే జగన్ తిట్టారని విపరీతంగా కొట్టించి ఆ ముస్లిం మైనారిటీ వ్యక్తిని ఆ వీడియోలో చూసి ఆనందించింది నువ్వు కదా అన్నాడు నడకుండా. అదే సంస్కృతి సంస్కారం మేము కూడా పాల్పడుతున్నాం. నీ అనుమానం మిట్ట మధ్యాహ్నం మద్యం సేవించి ఒక ప్రభుత్వ అధికారి మీదకి ఎలా వెళ్తామని ప్రశ్నించాల్సిందని మీరు రెచ్చగొట్టి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి నేను రోడ్డు మీద కూర్చుంటానంటే ఇంకా జగన్ రాజ్యం అనుకుంటున్నా ఇది ఇంకా మీ రాజారెడ్డి రాజ్యాంగం అమలు జరుగుతున్న ఆంధ్రాలో ఇంకా కలగంటున్నావా నువ్వు అనుకుంటుందా? లేదు, అంబేద్కర్ రాజ్యాంగం అమలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. కబద్దార్, మీరు అనుకుంటున్నారేమో ఇంకా మీ పోకడలో మీ అధికార బలం ఇక్కడ ప్రదర్శిస్తే కుదరదు. 29లో నువ్వు వస్తే పొడిచి పైకెత్తావా? ఎత్తావా? నువ్వు ఎత్తావు. లింగంపల్లి అడిగిన వాళ్ళు ఎన్నికలకు ముందు నువ్వేం మాట్లాడావు? నేను వస్తే మిమ్మల్ని అందరినీ పార్సల్ చేస్తానన్నావు, చేస్తావు. రేపు మన 24 వచ్చిన పొరవా 29లో వస్తావు. నీ ఆటలు సాగవు, నీ బెదిరింపులకి ఎవడు భయపడవు. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే నీ బుడ్డ బెదిరింపులకి ఎవడు భయపడలా. ఇప్పుడు 29లో నువ్వు వస్తే మమ్మల్ని పీకేదని అడుగుతుండా. ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయంగా మా నాయకుడు మేము ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరో 20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రజా సేవ చేసేదానికి ప్రజలు మమ్మల్ని మళ్ళీ గెలిపిస్తారు. నీ మాటలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారనే విషయాన్ని ఒకసారి గుర్తించుకోమని తెలియజేసుకుంటా ఉన్నా. మీరు కార్యాలయం మీదకి దాడికి వెళ్ళి అది తప్పించుకునేదానికి మేము ఏఈకి 20,000 లంచం ఇచ్చామని ప్రత్యారోపణ చేస్తున్నారు. ఎస్, ఒకవేళ మీరు ఇచ్చుంటే ఇవ్వటం తప్పే, తీసుకోవటం కూడా డిపార్ట్మెంట్ తప్పే. దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాలి, లోతుగా జరగాలి. అయినంత మాత్రాన అధికారం మీ చేతుల్లో తీసుకుని అధికారుల మీద దాడి చేసే హక్కు మీకు ఎక్కడిదైనా అడుగుతున్నా. ఆ విధంగా ప్రవర్తించినందుకు వీరి మీద కూడా సుమోటోగా కేసు పెట్టాల్సిందే. అధికారులను మీ ఇష్టం వచ్చినట్టు బెదిరిస్తానంటే నువ్వెప్పుడు ప్రతిపక్షం వల్ల నీ రాజకీయ ఆరంగేట్రం నుంచి మొన్న 2024 వరకు అధికారం చెలాయించిన, పెత్తనం చెలాయించిన నువ్వు ఒక్కసారిగా అధికారాన్ని కోల్పోయిన తర్వాత ప్రతిపక్షంలో ఏ విధంగా ప్రజలకి సేవ చేయాలో తెలియక ఇంకా నువ్వు అధికారంలో ఉన్నట్టే భ్రమిస్తున్నట్టున్నావు. నువ్వు మాట్లాడిన తీరు, అధికారులను బెదిరిస్తున్నటువంటి తీరు దారుణం. నీ కార్యకర్తలు ఏఈ మీద దాడికి పోతే నువ్వు ఎస్ఐ మీదకి దాడికి వచ్చావు. ఇదేనా సంస్కారం నడుస్తుందా? నువ్వా నీతులు చెప్పేది? మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుతారు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.